అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. సమ్మర్‌లో హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దీని గురించి మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఎక్స్‌పర్ట్ ఇన్ ఆయుర్వేద, అక్యుపంక్చర్ అండ్ న్యాచురల్ సైన్స్ డాక్టర్ అయినటువంటి కేతన్ దిలీప్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. సార్ మీరన్నట్టే సన్ స్ట్రోక్ అవును. ఎవరికైతే తగులుతదో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇమ్మీడియేట్‌గా? అంటే ఇప్పుడు ఎంబడే చూడండి ఎక్కడైనా సన్ స్ట్రోక్ బాగా ఎఫెక్ట్ అయ్యి కింద పడిపోతుంటారు. వాళ్ళకి ఎక్కువ మట్టుకు చూడండి ఆ వాటర్ ఏదైనా చల్లటి వాటర్ ఇస్తుంటారు, లేదంటే సాల్ట్ వాటర్ కల్పిస్తారు. అంటే ఇలాంటిది అన్నీ కాకుండా ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్ట్రోక్ ఒకవేళ ఉంది, అలాంటి జాగ్రత్త బాగా ఎండకి వెళ్ళాలి పని చేసుకోవాలన్నప్పుడు ఒక చిన్న లెమన్ జేబులో పెట్టుకొని వెళ్ళండి. చిన్న కట్ చేసుకొని దానికి పెదాలని తడిపిస్తే కూడా సరిపోతుందండి. అంటే ఈ సమ్మర్లో మనం పెదాలు తడిపితే కూడా దాహం అనేది తీరుతుంది. ఈ లెమన్ అంటే లెమన్ని జేబులో పెట్టుకొని బయటికి వెళ్ళండి. సేఫ్ సైడ్ అనమాట. ఇది చాలా జాగ్రత్తగా ఉండే టిప్ అనమాట. ఇది ఒక లెమన్ జేబులో పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. జస్ట్ పెట్టుకొని దాహం వేసింది అనుకోండి, 1 లీటర్ వాటర్ తాగిన దానికన్నా ఒక హాఫ్ లెమన్ తాగడం వల్ల కూడా అంత ఎనర్జీని మనం తీసుకోవచ్చు అనమాట. కాబట్టి వాటర్ తాగుతూ వాటర్లో మిక్స్ చేసి తాగడం వల్ల కూడా ఈ సన్ స్ట్రోక్ నుంచి బయటపడవచ్చు అనమాట. మన బాడీలో వాటర్ లెవెల్స్ని బ్యాలెన్సింగ్గా చేయడానికి సమ్మర్లో ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలి? అంటే న్యాచురల్గా చూడండి, అంటే రైనీ సీజన్లో ఇవన్నీ కూడా 3 లీటర్స్ మనం 2 లీటర్స్ 3 లీటర్స్ తాగేదానికన్నా ఆటోమేటిక్గా మనం ఒక 1 or 2 లీటర్స్ ఎక్కువ తాగుతాం అనమాట. ఆటోమేటిక్గా తాగేస్తాం. అంటే గ్లాస్ వాటర్ తాగే దగ్గర 2 గ్లాసుల వాటర్ తాగితే కూడా దాహం తీరదు, అంత హీట్ ఉంటుంది. బయట ఉండే టెంపరేచర్కి మన బాడీ ఉండే టెంపరేచర్ కూడా ఇంకా ఓవర్ హీట్ అయిపోయేసరికి చల్లగా తాగాలనేది న్యాచురల్గా అనిపిస్తుంది. ఆటోమేటిక్గా అక్కడ ఆల్రెడీ ఒక 1 లీటర్ 1.5 లీటర్ ఎక్కువ తాగుతాం. అంటే న్యాచురల్గా మనం 3 లీటర్స్ పర్ డే తాగుతున్నామంటే 4.5 లీటర్స్ తాగడం అనేది ఉత్తమం. అంటే మనం ఇన్పుట్ ఎంత ఉంటుందో అవుట్పుట్ కూడా చూసుకోవాలి. అంటే యూరిన్ కూడా ఎంత పాస్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఈ సమ్మర్లో ఏమవుతుంది అంటే వాటర్ తీసుకుంటారు, మూత్రం వెళ్ళేదానికి మాత్రం 1 లీటర్ వాటర్ తాగితే 900 ml యూరిన్ వెళ్ళాలి. అలా కాకుండా చాలా మందికి ఏమవుతుందంటే ఈ సమ్మర్లో 500 ml మాత్రమే యూరిన్ వెళ్తారు, మిగతాదంతా కూడా స్వెట్ ద్వారానే బయటకు వస్తుంటుంది. అందుకే ఈ చెమట వాసనకు కూడా చాలా తట్టుకోరు కొంతమంది. కర్చిప్స్ తీసుకొని తుడుస్తారు, టవల్ వేసుకొని తుడుస్తారు, అవన్నీ స్వెట్ అంతా వస్తుంటుంది. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిన టైం అనమాట సమ్మర్ అనేది.